కంపెనీలు అంటే అక్కడ బ్లాక్ లిస్ట్ అనాలా ఓపెన్ చేయట్లేదు వాళ్ళు. ఇప్పుడు మన డబ్బులు మనం అంటే కట్టే ఛాన్స్ లేదు. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయి, మనం ఒక ఏడాది కట్టాం, తర్వాత రెండో ఏడాది కావాలంటే మనం డైరెక్ట్గా ఆన్లైన్లో కట్టడానికి కుదరదు. వెళ్ళి వాళ్ళతో కలుసుకుంటే వాళ్ళు ఒక్కోసారి అవకాశం ఇస్తారు. ఇప్పుడు ఈ ఏడాది ఎల్ఐసి ఏం అనౌన్స్ చేసింది, గతంలో ఎప్పుడెప్పుడో మీరు డ్రాప్ అయిపోయిన పాలసీలు ఇప్పుడు కట్టండి అంటాం. ఒక వరుసగా 2-3 ఏళ్ళు మీరు కట్టలేదు అనుకోండి, ఎల్ఐసి దానికి ఆ పైన రీజనల్ మేనేజర్ స్థాయిలో చాలా లెక్కలు ఉంటాయి అక్కడ. మళ్ళీ మీరు మొదటి నుంచి హెల్త్ ఎన్ని టెస్టులు చేయించుకుని ఎన్ని పెట్టడం ఇట్లా ఉంటాయి. అది మనకి ఇండివిజువల్ హెల్త్ పాలసీలోనే ఉంటుంది. ఇక రైతులకు సంబంధించి డబ్బులు కట్టాలంటే ప్రభుత్వం కట్టాలి డబ్బులు. రైతు ఎంత కడితే ప్రభుత్వం మిగతాది కట్టాలి కదా. రైతు డబ్బులు కట్టేశారు కిందటిసారి, అది కూడా అందరూ కట్టలేదు. 10% 11% కట్టారని కదా ఇలా లెక్క చెప్తున్నటువంటిది. అంటే ప్రభుత్వం సార్ అది రైతులు కట్టారు, రైతులను వ్యక్తిగతంగా కట్టాలన్నారు కదా. అంటే అంటే సెల్ఫ్ అని కాదు, సెల్ఫ్ గా కట్టడానికి ఉండదు. అట్లా ఉంటే కనుక అసలు దేశంలో రైతులు బాగా పండగ చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఇన్సూరెన్స్ పాలసీలు హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే లైఫ్ ఇన్సూరెన్స్ ఇవి ఉంటాయి కదా, అలాగా రైతులకు ఉండదు అవకాశం. అట్లా ఇప్పుడు ప్రతి రైతు తన పొలానికి కట్టచ్చు ఇన్సూరెన్సు అన్నారనుకోండి, ప్రతి రైతు కట్టేసుకుంటారు. దానివల్ల